ఎన్ని దుష్ట శక్తులు ఏకమైనా సీఎం జగన్ను ఏమీ చేయలేరన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సాయి కల్పలతారెడ్డి. రాష్ట్ర ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్. ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారన్నారు. కూటమి ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీయే గెలుస్తుందంటున్న సాయి కల్పలతారెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 15వ రోజు కొనసాగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. ఒకవైపు విజయవాడలో మొన్న జరిగినటువంటి హత్యాయత్న ఘటన తర్వాత గాయమైన తర్వాత ఒకరోజు విరామం తర్వాత బస్సు యాత్ర కొనసాగుతుంది. ఆ గాయంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యథాతథంగా ఎప్పట్లాగే జనంతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఏ విధంగా సాగుతుందో మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ సాయి కల్పలతారెడ్డి ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభించారు. యథాతథంగా జనంలో అదేవిధంగా మమేకం అవుతూ ఉన్నారు. హత్యాయత్న ఘటన తర్వాత కూడా ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందనుకుంటారు? నిజంగా ఎంతో గాయం ఉన్నప్పటికి కూడా కానీ ప్రజలను కలవాలి అని ఒక మంచి ఆలోచనతో మళ్ళీ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉన్న మనిషి. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ప్రభుత్వం కాబట్టి మా నాయకుడు మన జగనన్నే అని నమ్మిన ప్రజలు ఈరోజు ప్రతి చోటికి ఎక్కడికి వెళితే కూడా వాళ్ళు హారతులు పట్టి మరీ ఎండ అనకుండా వాన అనకుండా వాళ్ళకు వర్క్ ఉన్నా కూడా అందరూ కంటిన్యూగా గంటలు తరబడి రోడ్డు మీద ఉండి అన్నను చూసిన తర్వాతే వాళ్ళు అన్నలోంచి వచ్చే ఒక చిరునవ్వు చూసి వాళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది. ప్రజల మనసు అన్న గెలిచాడు కాబట్టి దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎంతమంది దుష్ట శక్తులు ఏకమైనా కూడా మా అన్నను ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. కానీ నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు దానిపైన విచారణ జరగాలని ఈసీకి డీజీపీకి కంప్లైంట్ చేసింది, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ నిన్న బహిరంగ సభల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఇది ఒక డ్రామా అని, ఇది ఆవు పులి కథ అని, ఇది ఒక గులకర, ఇది అంత డ్రామా అని చెప్పి ఎన్నికల్లో సానుభూతి కోసం చేస్తున్న డ్రామాగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా అన్న ఏదున్నా కూడా స్ట్రైట్గా ప్రజలు మనసులు గెలవాలని ఈరోజు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కూడా ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా అన్నకు అలాంటి ఆలోచనలు లేవు. ప్రతిపక్ష వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. కోడికత్తి డ్రామాని, రాయి తగడం అనేది, రాయి ఏ పాయింట్లో వేశారు, కరెక్ట్గా కొంచెం కన్ను వరకు వచ్చింది, వాళ్ళు గురి మాత్రం ఖచ్చితంగా కనతకు పెట్టాలనే పెట్టారు. సో అది చాలా సెన్సిటివ్ పాయింట్, అది మహా డేంజర్ ప్లేస్. మీరు ఒకటి గమనించండి, ఎవరైనా సరే సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా గురి కూడా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటారు. సో అది ఎందుకంటే ఆ పాయింట్ అనేది చాలా డేంజర్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా సెన్సిటివ్ పాయింట్ చూసే వాళ్ళు టార్గెట్ చేశారు. ఇది చాలా దుర్మార్గమైన పని. ఈ ప్రతిపక్షాలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ సందర్భంగా ఏదైనా సరే మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దండి. దయచేసి రాజకీయంగానే ఎదుర్కోండి. ఈ ప్రజలు ఉన్నారు, మీరు ఈ ప్రజలు తీర్పిస్తారు కదా, 2024 ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారు. వెయిట్ అండ్ సీ. ఖచ్చితంగా మంచి మనసున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎంగా చేసుకుంటాం. ఒక్కసారి ఎవరైనా ప్రజలు ఆలోచిస్తే తెలుస్తుంది, ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా జరిగినటువంటి దాడి. దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకుంటారు. ఎవరైతే విమర్శలు చేశారో వీళ్ళందరికీ ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే తగిన తీర్పు ఇచ్చి బుద్ధి చెప్పబోతున్నారని చెప్పేసి ఎమ్మెల్సీ సాయి కల్పలతారెడ్డి చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, గన్నవరం.